ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన ఇప్పుడు మట్టుకు బాగానే ఉంది. ఆ, పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. అవును, రోడ్లు వేయడం అని కానీ అన్ని బాగున్నాయి. అయినా మరి వీళ్ళు పేరుని నాని కానీ లేదా రోజా కానీ లేదా అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏం లేదు, వీళ్ళంతా అరాచకంగా ఉందంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తాం, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు అలాగా. కళ్ళతో మనం చూస్తున్నాం వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఎట్లా ఇస్తున్నారు పెన్షన్, ఎలా ఇస్తున్నారు? అంటే టైంకి వస్తున్నారా, తగ్గిస్తున్నారా? ఏం తగ్గిస్తలేదు, తగ్గింపు ఏం లేదు. ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఎటు పని చేయలేము, టైం లాస్ట్కి వచ్చేసాము. మరి ఇప్పుడు వాటి మీదే బాగుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఉంటే మంచిదేనంటావా? మంచిదే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నెల అవగానే వెంటనే పెద్దవాళ్ళ పెన్షన్లు ఇస్తున్నారు. 3000 నుంచి 4000 ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? 4000 ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారమ్మా? టైంకి ఎట్లుందమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక? ఎట్లుంది ప్రభుత్వం? బాగానే ఉంది. అంటే ఎట్లాగంటే టయానికి అందిస్తున్నారు 1 తారీఖుకల్లా. అది ఎలా ఉపయోగపడుతున్నాయి అమ్మా 4000 రూపాయలు మీకు? ఆహారానికి, మరి ఇంట్లో పరిస్థితిని బట్టి బిళ్ళలని, టాబ్లెట్లని, బయట ఇంట్లో కావాల్సిన సరుకులకి అవి తెచ్చుకుంటున్నారు. ఈ రోజున రోడ్లు వేస్తున్నారు, అమరావతి రాజధాని అని చెప్పి రాజధాని నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తారంటావా? చేస్తారు. ఇంకా పథకాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తాడంటావా? నమ్మకం ఉందా పెద్దమ్మా? అంటే ఇంట్లో పెద్ద బిడ్డలాగా మీలాంటి వాళ్ళందరికి కూడా పెన్షన్ 4000 ఒకేసారి ఇస్తున్నాడు, బానే ఉందంటావా? బానే ఉంది. మరి అమ్మ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్లో బిడ్డలాగా, పెద్ద కొడుకులాగా మీలాంటి వాళ్ళందరికి పెన్షన్లు టైంకి వస్తున్నాయి అమ్మా? టైంకి వస్తున్నారా? డబ్బులు ఏమైనా కట్ చేస్తున్నారా? లేదు లేదు. ఎంత ఇస్తున్నారమ్మా? 4000 ఇస్తున్నారు. 4000 బానే ఉపయోగపడుతున్నాయి మీకు? ఎలా ఉపయోగపడుతున్నాయి? అయ్యే పచ్చడో కారమో స్టోర్ బియ్యం తింటా వండుకొని మా లాంటి పేదవాళ్ళం బతుకుతున్నాం అండి. ఆయన వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు అంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత కష్టపడి చేసి 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 ఉంటారు, కష్టపడలేదు. అలాంటి వాళ్ళ గురించి 1000 రూపాయలు పెంచడం అనేది మంచిదేనండి. ఆయన ఇచ్చినయే మరి తింటున్నాంగా, ఏదో పచ్చడో కారమైనా నెల తింటున్నాం కమ్మా. 250 నేను ఇచ్చినప్పుడే బాగుంది అంటున్నాడు జగన్. అట్టాగే చెప్తారండి, ఏం చెప్తారు అని చెప్తారు. చూస్తుంటే కనపడుతుందిగా చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారనేది చూస్తాంగా. అవును.